బుక్ ఎగ్జిబిషన్‌లో కొన్న పుస్తకాలు ఎంతమంది చదువుతారో నాకు తెలీదు గానీ, నేను మాత్రం చాలా లేట్‌గా చదువుతాను. అందులో కొన్న ఒక పుస్తకం నేను రీసెంట్‌గా చదివాను. దాని పేరు 'కాలాతీత వ్యక్తులు' డాక్టర్ పి. శ్రీదేవి గారు రాశారు. 1957లో ఆవిడ రాస్తే, 1958లో పబ్లిష్ అయిన ఈ బుక్ స్వాతంత్రం తర్వాత వచ్చిన పుస్తకాల్లో చాలా ఇంపార్టెంట్ బుక్. పంచకావ్యాలు అని 5 బుక్స్‌ని రికగ్నైజ్ చేశారు. ఆ 5 బుక్స్‌లో ఈ బుక్ ఒకటి. మిగతా 4 పుస్తకాలు 'అసమర్థుని జీవయాత్ర', 'చివరకు మిగిలేది', 'అతడు ఆమె', 'అల్పజీవి'. ఇందిర, కళ్యాణి, ప్రకాశం, కృష్ణమూర్తి. విశాఖపట్నం, తుని, వాల్తేరు, రాజమండ్రి. ఆ 4 క్యారెక్టర్స్, ఈ 4 ప్లేసెస్. వీటి చుట్టూతా ఈ స్టోరీ రివాల్వ్ అవుతూ ఉంటుందనమాట. మన చిన్ననాటి సర్కమ్‌స్టాన్సెస్, మన అప్‌బ్రింగింగ్, కరెంట్ సిట్యుయేషన్‌ని ఎలా మనం హ్యాండిల్ చేస్తామనే దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని ఈ క్యారెక్టర్స్‌ని చాలా బాగా డెవలప్ చేశారు. బుక్ చదువుతున్నంత సేపు ఈ క్యారెక్టర్‌లా మనం ఉండాలి, ఈ క్యారెక్టర్‌లా మనం ఉండకూడదు అని చాలా క్లియర్‌గా మనకు తెలుస్తూ ఉంటుంది. నాకు పర్సనల్‌గా కళ్యాణి అనే క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ వుమెన్ హూ డజంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్ ఫైనాన్షియల్లీ. ఆహ్, ఆ క్యారెక్టరైజేషన్ నాకు అసలు వెరీ ఇంపాక్ట్‌ఫుల్ అనమాట. ఇంత మంచి బుక్ రాసిన శ్రీదేవి గారు, ఈ బుక్ పబ్లిష్ అయిన 3 ఇయర్స్‌కే షీ డైడ్. విచ్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్. ఆవిడ ఉండుంటే ఇంకా ఎన్ని మంచి పుస్తకాలు వచ్చుండేవో. కానీ ఈ వీడియో ద్వారా ఆవిడ గురించి, ఈ పుస్తకం గురించి మాట్లాడినందుకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు కూడా ఈ పుస్తకాన్ని చదివి మీకెలా అనిపించిందో చెప్పండి తప్పకుండా. తెలుగు పుస్తకాల్ని చదివి, వాటి గురించి మాట్లాడి, వాటిని ఫేమస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నలుగురికి ఉపయోగపడుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో, తప్పకుండా చదవండి. మీకెలా అనిపించిందో చెప్పండి. థాంక్ యూ.